ఈ బాత్రూమ్‌లో ఇది ఒక్కటి వేయండి. ప్రతి మూల కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన, బ్రహ్మాండమైన, యూజ్‌ఫుల్, ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈరోజు మీ అందరికీ మరి అద్భుతంగా వర్క్ అయ్యే హెల్త్ టిప్స్ అండ్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో చాలా చక్కగా వర్క్ అవుతాయన్నమాట. సో ఈ టిప్స్ అన్నిటిలో మరి ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదని నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి. సో ప్రతి ఒక్కరు కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా మరి మీకు ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉన్నదనేది ప్లీజ్ అండి తప్పకుండా కమెంట్ చేయండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో నాకు తెలియదు కానీ ప్లీజ్ అండి మరి మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వాయిలాకు అంటారండి. వాయిలాకు అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఒకసారి అడగండి. పూర్వం పెద్దవాళ్ళు ఎక్కువగా వాయిలాకు, వేపాకు రెండు మిక్సింగ్ చేసేసి పేస్ట్ లాగా చేసేసి ఎక్కడైనా పొక్కులు కానీ స్కిన్ పైన ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా దురద లాంటిది, పొక్కులు లాంటివి, గెడ్డలు లాంటివి ఇలాంటివి ఎక్కడొచ్చినా కూడా ఈ పేస్ట్ని అప్లై చేసేవాళ్ళండి. సో అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఇది వరకటి రోజుల్లో ఎక్కువగా డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు కాబట్టి ఇలాంటివి ఆయుర్వేదం ఆకుల్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళండి. చూశారు కదా, ఇప్పుడు నేను వాయిలాకు, వేపాకు, అలానే అలోవెరా జెల్లు, అలానే దీనిలో తమలపాకు ఈ 4 అయితే వేసేసి కొద్దిగా వాటర్ పోసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇలా ఈ పేస్ట్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మన ఫేస్ పైన ఒక్కొక్కసారి చాలామందికి కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అని మొటిమలు వచ్చేసి బాగా గజ్జిగా ఉండటం, ఫేస్ అంతా కూడా మరి పాడైపోవడం, మచ్చలు పట్టడం ఇలాంటి సమస్యలతో చాలామంది కూడా ఫేస్ చేస్తున్నారు. ఎన్ని మెడిసిన్స్ వేసినా అది కంట్రోల్ అవ్వట్లేదు. ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. చూశారు కదా, నేను ఈ పేస్ట్ని ఫేస్కి అప్లై చేస్తున్నాను. నైట్ పడుకునే ముందు ఇలా ఫేస్కి అప్లై చేసి ఉదయం మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ, మొటిమలు కానీ, మచ్చలు కానీ, కళ్ళ కింద డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. ఎక్కువగా మనం ఫోను ఎక్కువసేపు చూడటం వల్ల కూడా కళ్ళ కింద డార్క్ సర్కిల్లో మచ్చలు పడిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఆ మచ్చలు పోవాలన్నా కూడా ఈ విధంగా ఈ పేస్ట్ని అప్లై చేసి ఒక నైట్ అంతా అలా ఉంచేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఇలా మొటిమల పైన కూడా అప్లై చేసామనుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. వేపాకు అలానే దీనిలో వాయిలాకు, తమలపాకు వేసాం కాబట్టి మంచి మెడిసిన్స్ వాల్యూస్ ఉన్నటువంటి ఆకులండి ఇవి. మీరు ఒక్కసారి మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో ఒక్కసారి అడగండి, వాళ్ళే చెప్తారు. సో మనం ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఏమీ ఫలితం రాకపోవచ్చు. ఎన్నో మరి మనీ కూడా డబ్బు ఖర్చు చేసి ఉంటాం కానీ అసలుకి మనకి బెనిఫిట్స్ అనేవి ఉండకపోవచ్చు. ఒక్కసారి మీరు న్యాచురల్గా ఇంట్లో ఈ ట్రిక్ని మీరు ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే న్యాచురల్గా ఇలా మీరు ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఈ పేస్ట్ని మనం తలకు కూడా పెట్టుకోవచ్చండి. అది ఎలా అంటే చక్కగా మనకి ఎక్కువగా పిల్లలు హాస్టల్లో ఉండే పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకి ఎక్కువగా పేలు పడిపోయి తలలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆ పేలు పోవాలి అంటే ఈ పేస్ట్ని అప్లై చేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. వీటి ఘాటు స్మెల్కి పేలు అనేవి మొత్తం కూడా చనిపోతాయండి, అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా ఇంకా కొంచెం పేస్ట్ అయితే నాకు మిగిలిపోయింది. ఇంకా ఈ పేస్ట్ని నేను ఒక బకెట్ వాటర్లో కలిపేసి మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు ఉంటాయి కదా, పూల మొక్కల పైన స్ప్రే చేసామనుకోండి దానిపైన ఉన్నటువంటి పెస్ట్ కానీ, మిలీబాగ్స్ కానీ, పురుగులు కానీ అవన్నీ కూడా తొలగిపోతాయండి. సో మొక్కల మొదటిని పోసుకోవచ్చు, పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు. అలాంటి పెస్ట్ అంతా కూడా తొలగిపోతుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మనం పచ్చిమిర్చి ఒలిచిన తర్వాత పచ్చిమిర్చి తొడుములు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ ఆ తొడుములు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక బౌల్లోకి ఇలా పచ్చిమిర్చి తొడుములన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసేసుకొని ఒక నైట్ అంతా ఇలా ఉంచాలి. ఇలా నైట్ అంతా ఉంచిన తర్వాత ఉదయం మార్నింగ్ ఏదైనా ఒక స్ప్రే బాటిల్ తీసుకుని స్ప్రే బాటిల్లోకి ఈ విధంగా ఈ వాటర్ని పోసుకోవాలి. ఈ వాటర్ ఎందుకు యూజ్ అవుతాయంటే మనం ఇంట్లో కొన్ని పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కదా, పూల మొక్కల పైన మనకి తెలియని పెస్ట్ కానీ, మిల్లీబాగ్స్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. మనం ప్రతిదానికి పురుగు మందులు తీసుకొచ్చి కొట్టలేం కదండి. మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు మాత్రమే పెంచుకుంటూ ఉంటాము. వాటికి మనం ఇలాంటి పెస్ట్ వచ్చినప్పుడు కొట్టుకోలేం కదా, పురుగు మందులు తీసుకొచ్చుకొని ఈ విధంగా పచ్చిమిర్చి తొడుములు వాటర్ని ఒక నైట్ అంతా అలా ఉంచేసి మార్నింగ్ ఈ విధంగా స్ప్రే బాటిల్లోకి పోసుకొని ఇలా
ఇలా పూల మొక్కల పైన ఉదయం మార్నింగు ఈ విధంగా స్ప్రే చేయటం వల్ల కొంచెం మనకి నైట్ టైంలో మంచు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆకులు అనేవి తేమగా ఉంటాయి. ఆకుల పైన ఈ విధంగా ఎక్కడైతే మిలీబాగ్స్ కానీ పురుగులు కానీ పెస్ట్ కానీ ఉన్నాయో అక్కడ ఆకులు తీసుకొని ఈ విధంగా స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి ఆ పెస్ట్ కానీ పురుగులు కానీ మిలీబాగ్స్ కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా ప్లాంట్స్ పైన ఉన్నటువంటి పెస్ట్ అంతా కూడా పోగొట్టుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మన మనీ కూడా సేవ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఏదైనా ఒక టిష్యూ పేపర్ కానీ తీసుకొని దానికి మనం పర్ఫ్యూమ్ కొంచెం స్ప్రే చేసేసి ఇలా మనం రోజు కూడా వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ ఉంటాం కదండి. బట్టలు వేసేటప్పుడు ఎక్కువగా మనకి ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ డే వేసేటప్పటికి మనకి ఆ వాషింగ్ మిషన్ అనేది కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే కొద్దిగా ఇలా టిష్యూ పేపర్ పైన కొద్దిగా స్ప్రే చేసేసి ఇలా వాషింగ్ మిషన్లో పెట్టుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ అయితే వస్తుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. ఇలా మనం బట్టలు తీసి మళ్ళీ మనం ఆరేసుకున్నప్పుడు మళ్ళీ ఇలా డోర్ అయితే వేసేస్తూ ఉంటాం కదండి. ఇలా మనకు ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ స్మెల్ లేకుండా మంచి స్మెల్ అయితే వస్తుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం ఎంత క్లీన్ చేసినా బాత్రూమ్ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము, కష్టపడుతూ ఉంటాము. ఎందుకంటే బాత్రూమ్ కడగాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది. ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ బాత్రూమ్ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. సో ఏదైనా ఒక బకెట్ తీసుకొని దానిలో ఈ విధంగా ఒక 4 స్పూన్స్ బ్లీచింగ్ పౌడర్ తీసుకోవాలండి. ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, మన మార్కెట్లో కూడా దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉందండి. కొంచెం ఎక్కువ రేటు తీసుకుంటే మనకి మంచి అది ఆ బ్లీచింగ్ పౌడర్ అనేది మంచి ఘాటుగా ఉంటుంది కాబట్టి ఇలా టైల్స్ మీద వేసిన బాత్రూంలో మనం ఇలా ఆ వాటర్ను అప్లై చేసుకున్న చక్కగా బాత్రూంలో ఎటువంటి క్రీములున్నా మనకి తెలియని క్రీములున్నా బ్యాక్టీరియా ఉన్నా అంతా కూడా తొలగిపోతుందండి. సో నేను ఇక్కడైతే ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను. హాట్ వాటర్ వదులుకున్నాను. హాట్ వాటర్లో బాగా కాగబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా హాట్ వాటర్లో 4 స్పూన్స్ వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి, అదంతా కరగబెట్టుకోవాలన్నమాట. ఈ వాటర్ని ఇలా బాత్రూమ్ టైల్స్ దగ్గర మురికి అయితే చూశారు కదా, ఇలా టైల్స్ మీద బాగా మొండి మార్కులు అయితే ఉన్నాయి. సో మొండి మార్కులు ఉన్న చోట కూడా ఈ వాటర్ని అప్లై చేసేసి కొబ్బరి చీపురు పెట్టి ఈ విధంగా పైన ఇలా రుద్ది వదిలేసి ఒక 1 అవర్ పాటు అలా వదిలేసి 1 అవర్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మంచి చక్కగా క్లీన్ అయిపోతుంది. బాత్రూమ్ ప్రతి మూల కూడా చక్కగా మెరిసిపోతుందండి. మనకి మూల ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ ఇలా క్రిములు కానీ అంతా కూడా తొలగిపోతుంది. చక్కగా వర్క్ అవుతుందండి. ఇది ఒక్కటి వేస్తే చాలు, చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇదే వాటర్ని మనం బకెట్స్ కానీ అలానే సింక్ బేసిన్స్ కానీ అలానే కిచెన్ సింక్ కానీ ఇలా బాత్రూమ్స్ కానీ చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే దానిపైన మనకి తెలియని క్రిములు బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటాయి. సో అన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి, మెరిసిపోతాయి అనమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఎక్కువగా కెమికల్స్ ఉన్నవి ఎక్కువగా యూజ్ చేస్తాం వల్ల మనకి హెల్త్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చాలామంది కూడా మరి ఆస్తమా పేషెంట్లు ఉంటారు, నిమ్ము ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటివి కెమికల్స్ ఉన్నవి యూజ్ చేశారనుకోండి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా భయపడుతూ ఉంటారు. ఇలా ట్రై చేయండి. ఇది ఒక్కటి వేస్తే చాలండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. బాత్రూమ్ ప్రతి మూల కూడా చక్కగా మెరిసిపోతుందండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను లైవ్లో, చూడండి ఎంత మొండిగా ఉన్నాయో మరకలు. ఇలా డస్ట్ పట్టేసినటువంటి టైల్స్ కూడా చక్కగా శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. మాకు ఇక్కడ ఫ్లోరైడ్ వాటర్ ఉండటం వల్ల బకెట్స్ అన్నీ కూడా పాకెట్ పట్టేసాయండి. సో ఇంకా నేను ఈ విధంగా అయితే ఆ వాటర్ చల్లేసి ఇలా ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత క్లీన్ చేస్తున్నాను. చూడండి చక్కగా క్లీన్ అయిపోయింది. సో ప్రతి మూల కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఫస్ట్ చూపించినప్పటికి ఇప్పటికీ చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.